ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి. There is present the sacredness, the purity in the intellect and the mind of man. మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు. One has to manifest, express the natural feelings, not artificial. కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు. Man has declined morally. భౌతికంగా పతనమైపోయాడు. He has fallen physically. కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది Therefore this world, కల్పనలతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది. it has become a dead wood of action. ధనము పోతే సంపాదించుకునవచ్చును. If money is lost, it can be ఆరోగ్యం gained. పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును. If health is gone, you can recover it. కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము. If life is gone, you cannot achieve anything. కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని Man has to increase his దాని lifespan. సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. He should tread that path which will help him to make proper use of the life. ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. Money is used. It is exhausted if it is utilized. కానీ ఆయువు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాది. Lifespan, whether you make use of it or misuse it, it ప్రతి is sure to మానవుని యొక్క decline. శిరస్సు పైన కూడాను కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం తిప్పుతూనే ఉంటుండాలి. There lies on the head of man the sword of time. కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి. We have got to be extremely careful. ఈ కఠినమైన కరవాలములకు మనం గురి కాకుండా చూసుకోవాలి. We have to see that we will not be cut off by the sword of time lying on the head. కాలం పోతే మనకు రాదు. A time past cannot be ఆరోగ్యం regained. పోతే సంపాదించుకోవచ్చును. Health can be regained. ధనం పోతే మనం పోషించుకోవచ్చును. Money can be had. కానీ ఆయువు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము. When one's life is gone, you cannot get it back. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ love. కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై In order to make the time sacred, అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి. we have to undertake many good actions. ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి. Through these good actions, we will entertain good feelings. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి. Man has to foster, improve the sacred divine sentiments